ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఆశలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. లచ్చనని పొగడతా ఉంటే నన్ను పొగుడుతున్నట్టు అనిపించినది. చిత్తు అంత తేలిగ్గా మన మాట వింటాడా? వింటాడు బాబు, తప్పకుండా వింటాడు. కానీ దానికి అంత సమయం పడుతుంది. అత్తమ్మా నువ్వు ఇలా అంటే ఈ ఎర్రోడెళ్ళి ఆ రమణ దొరక అంతా చెప్పేస్తాడు. ఏ ఆగిపోయారే? ఆత్మవంచన చేసుకుని కొట్టలేక, లేకపోతే ముట్టుకోవడం ఇష్టం లేక? నీ దృష్టిలో వీళ్ళందరూ అలగా జనం, మనల్ని ముట్టుకోవడానికి కూడా అర్హత లేని అడవి మనుషులు. నేను వాళ్లతో తిరిగి మైల పడిపోయానని నీకు చాదస్తం. వీటిలో నన్ను కొట్టకుండా ఆపిందేంటో తెలుసుకోవచ్చా రమణ దొరగారు? తండ్రినే పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందిరా నీకు? గౌరవంగానే రమణ దొరగారు అని పిలిచాను కదా. మీకు కావాల్సింది అదే కదా, ఊరందరి చేత అలా పిలిపించుకోవాలనేగా మీ ఆశయం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, అందుకే నేను ముందు మిమ్మల్ని అలా పిలుస్తే అయినా మీకు మీరు అనుకున్న గౌరవం వస్తుంది కదా అని అలా పిలిచాను. కృష్ణ, నా పెద్దరికం నీ పాండిత్యంతో మనిద్దరి మధ్యన ఈ చర్చలు అనవసరం. ఇక నుంచైనా ఈ గూడెం వాళ్లతో చట్టా పట్టాలేసుకుని తిరగడం మానేసి బుద్ధిగా ఉండు, లేకపోతే పాతాళ లోయలోకి. ఏ దూకేస్తారా లేక నన్నే తోసేస్తారా? నేనెందుకు దూకుతాను? కొడుకుని అదుపులో పెట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రమణదొర అని అందరూ అనుకోరు? అయితే నన్ను తోసేస్తారా? ఉన్న ఒక్కగానొక్క కొడుకునే చంపుకున్నాడు, రేపు ఇంకెవరిని చంపుతాడో అని గూడెంలోని జనం నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేయరు. అందుకే నేను చావను, నిన్ను చావనివ్వను. మరి చెప్పను, ఏం చేస్తానో చెప్పను. నీకు మంచిగా చెప్తే బుద్ధిగా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. అంతేకాదు, దూరపు కొండలు నునుపని కూడా నీకు త్వరలోనే తెలుస్తుంది. వీళ్ళందరూ మంచి మనుషులని, కల్మషం లేని వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు త్వరలోనే వీళ్ళ అసలు స్వరూపం తెలుస్తుంది. అప్పుడు నాన్న అని నా దగ్గరికి రాకుండా రమణదొర గారు నన్ను క్షమించి లోనికి రానివ్వండి అని
నా ఇంటి గుమ్మం దగ్గర పేదరుపులు అరుస్తావు. అప్పుడు 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 తెలుస్తుందిరా నేనేంటో, నా విలువేంటో. నిజంగా అటువంటిదే జరిగితే ఈ లోయలోకి మీరు నన్ను తోయనక్కర్లేదు, నేనే దూకేస్తాను. అంటే వీళ్ళు నిజంగా అంత మంచి వాళ్ళని నీ నమ్మకమా? లేకపోతే ఇంత కారడవిలో బ్రతుకుతూ ఏనాడు వీళ్ళు ప్రకృతిని నాశనం చేయలేదు, ఏ చెట్టుని కొట్టలేదు. చెట్టుకు రాలిన పళ్ళైనా పుష్పాలైనా ఎండు పుల్లలైనా ఏరుకొని తెచ్చి వాటితోనే సంతోషంగా జీవిస్తున్నారు. కానీ మీలాంటి వాళ్ళ వల్లే అమాయకమైన వాళ్ళ జీవితాల్లో దుర్బుద్ధులు పెరిగి ఆశలు పెరిగి మీ ప్రలోభాలకి పడిపోతున్నారు. కానీ వాళ్ళ తప్పులను తెలియజేసి దారిలో పెట్టడానికే నేను, రవి, సిరి కృషి చేస్తున్నాం. అప్పుడు ఈ అడవికి కలప కాంట్రాక్టర్గా కాదు కదా, కనీసం టూరిస్ట్గా కూడా నువ్వు రాలేవు. అందుకే నేను చెప్పేది విను. ఇంతవరకు నువ్వు కూడబెట్టిందంతా వీళ్ళకి పంచేయి. నువ్వు చేసిన పాపాలకి నిష్కృతిగా వీళ్ళ మధ్యలో నీ శేష జీవితాన్ని గడుపు. అప్పుడు నేనే వచ్చి నీ పాదాలు కడిగి ఆ నీళ్లను నా తలపై చల్లుకుంటాను. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. అంతవరకు నాకు అడ్డు చెప్పకు. వస్తాను. ఆగు. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బని. నా గురించి నీకు పూర్తిగా తెలియదురా. నేనెప్పుడు అర్థం చూసుకోను. ఎందుకో తెలుసా? దానిలో నా ప్రతిబింబపు క్రూరత్వాన్ని చూసే ధైర్యం నాకే లేదు. ఇక నీకే ఉంటుందిరా. రవి, సిరి, లచ్చన్న, రాజు, అశోక్ వీళ్ళందరూ నీకు సహకరిస్తున్నారా? చూస్తా. ఎంతకాలం సహకరిస్తారో నేను చూస్తా. చూడాలి. నువ్వు చూడాలనే నా కోరిక. చూస్తావు, తప్పకుండా చూస్తావు. రే బండా, బండా ఇటు రారా. ఏంటి మావా పిలిచావు? ఏం లేదురా, కాదు గుండు బరువు ఎక్కిందిరా, సోత్తావని పిలిచాను రా. హనుమయ్య మావా, నీకు బరువెక్కింది గుండె కాదు, బుర్రా. అదేట్రా? నువ్వు ఎక్కువగా దేని గురించో ఆలోచిస్తున్నావు, కళ్ళు తిరిగి కూకున్నావు. నువ్వు మనిషిగా ఆలోచిస్తున్నావు, అందుకే బుర్రా ఏడెక్కింది. మనసుతో ఆలోచించు, అప్పుడు నువ్వన్నట్టు గుండె బరువెక్కుతుంది. అయినా ఆలోచనలు మానే మామా, అయినా ఎక్కువ ఆలోచించక మామా. నాకు బుర్ర ఉంటే నిన్నెంత పిలుస్తాను రా. ఆయన ఆలోచించడానికి ఏముందిరా? కమలి పెళ్లి గురించి రామ్మ, నీళ్ళు పొరపాటున ఈ బండను పిలిచాను. దారికి పోయేదాన్ని తలకు రాసుకుంటుందమ్మా పరిస్థితి. ఎల్లనేవాడు తెవలనేవాడు. నువ్వన్నా చెప్పమ్మా. ఏం లేదు బాబాయ్, దేని గురించో ఆలోచిస్తా ఉంటుంటావు, అందుకే తల తిరిగింది. ఈ బాండ కూడా అదే చెప్పాడమ్మా. ఇటు తెలిసి తెలియని వాద్యకంతో ఏం చేస్తాడని భయం అమ్మా. మామా ఎట్టాగుంది? బాగానే ఉందిరా, కంత తల దిమ్ముగా ఉంది. ఉంటదిలే,
ఒద్దికి ఏరు వాసన చూస్తే అదంతా పోతుంది, కానీ అది కుందేల కోనలో ఉంటుంది. వెళ్ళి తేనా. వద్దురా, అది అన్ని దారిని ఉందేట్రా, చాలా దూరం వెళ్ళాలి. ఈ పులిగుట్ట దాటి దిగితే ఎంతసేపు మామా? ఇట్టే వచ్చేస్తా. వద్దులేరా, పులిగుట్ట మీద మలుపు దగ్గర పులులు తిరుగుతుంటాయి, ప్రమాదం వద్దు. మనము ఆటేం అనం కదా మామా, అవి మనల్ని ఏం చేస్తాయి? నీది అంత మంచి మనసురా, రాజమే మనసు, లచ్చన్న ధైర్యం నీకు అబ్బినాయిరా. అయినా సరే ఇప్పుడు అవసరం లేదు, కొంచెం నెమ్మదించిందిలే. బాబాయ్ ఇప్పుడు చెప్పు, ఏంది నీ ఆందోళన? కమలి పెళ్లి గురించేనా? అయితే ఇంక ఆలోచించడానికి ఏముంది? ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కదా. వచ్చే జాతర ముందు లగ్గ పెట్టించు, మనసు కుదుట పడుతుంది. కాదు తల్లి, నా బాధ దాని పెళ్లి గురించి కాదు. తల్లేని పిల్ల నాకేదన్నా అయితే ఇక దానికి పెట్టి నీళ్ళు తప్ప పుట్టు నీళ్ళు అన్నదే లేదమ్మా. ఒక్కదే కూతురని ఆనందించేవాడిని, ఇప్పుడు దానికి తోడు ఎవరూ లేరని బాధగా ఉందమ్మా. ఎందుకు మావా? అన్నలా నేను లేను. కమలికి ఎప్పుడు ఏ బాధ రాకుండా నేను చూసుకుంటాను. కమలికి పుట్టిల్లే కావాలంటే ఆ పక్కనే నేను ఓ గుడిసేసుకుంటాను. ఎప్పుడు పుట్టింటికి రావాలన్నా అన్ననైనా నా ఇంటికే వస్తాది. అయినా నాకన్నా దుఃఖలా ఉన్నావు. అప్పుడే ఏదో అయిపోయినట్టు ఈ అప్పగింతలేంది? నాకేమీ అర్థం కావట్లా. అప్పగింతల కాదురా, బాధ్యతతో కూడుకున్న భయంరా. అందుకే నాకేమవుతుందో అని, అదేమైపోతుందో అని బెంగరా. చెప్పానా నీకే రోగం లేదని? గుండెకు సంబంధించింది కాదు, మనసుకు పట్టిందని చెప్పానా? అవును, మనసులో ఎట్టుకున్న వాళ్ళ గురించి మనసుకి దగ్గరగా ఆలోచిస్తారు, నాకు తెలుసు. నువ్వు కృష్ణబాబు గురించి ఆలోచించినట్టు కాదు నీలు. ఇది రక్తబంధం అయిన ప్రేమ. దీనికి బాధ మరీ ఎక్కువ. రక్తానికి సంబంధించింది కాబట్టి రక్తపోటు కూడా పెరుగుతుంది అని రాజమాయి చెప్పాడు, అంతేనా? కాదు, మా లచ్చన్న చెప్పాడు. అయినా నేను చెప్పింది నిజం. అమ్మ బండా, నేను కిట్టబాబు గురించి ఆలోచిస్తున్నానని నీకెవరు చెప్పారు? నేనేం అలా ఆలోచిస్తలేదు. నీ నాలుగుకి సత్యవాక్కు ఏరు రసం రాసి నిజం చెప్పిస్తాను. అబద్ధం ఆడొద్దు, ఆడపిల్లలు పుడతారు. అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ అబద్ధం ఆడినట్టేనా? మనం అబద్ధాలు ఆడక్కర్లేదు. మనం అబద్ధాలు ఆడుతున్నామని మనకు కూడా తెలీదు. ఆడించేదంతా ఆడు. ఎవర్రా? ఆ బెమ్మదేవుడు. ఎందుకు ఆడుతున్నాడు? ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళింటో ఆడపిల్ల పుట్టిస్తాడు. ఆడపిల్ల అంటే సిరిమహాలక్ష్మి. ఆడపిల్ల అదృష్టం. ఇది మీ లచ్చన్న చెప్పాడా బండా? కాదు, మా అమ్మ సత్యమ్మ చెప్పింది. బాబాయ్, ఈ బండని మనం తక్కువ అంచనా ఏస్తున్నామేమోనని నాకు అనుమానంగా ఉంది. సానా తెలివైనోడు, జాగ్రత్తగా ఉండాలా. ఈడి మొహం ఏదో చేతికొచ్చిన వైద్యం, నోటికొచ్చిన మాట చెప్పడం తప్ప వీడికంత తెలివి లేదమ్మా. ఓ అంటే నా రాదు. మామా, ఓ అంటే నా రాదంటే ఏంటో చెప్పు. ఏమోరా, నాకు తెలదు. అదొక సామెత అంతే. అది సామెత కాదు. ఓ అంటే ఓమని.
కా అంటే నమచ్చివాయ అని, నువ్వు ఓమంటే నేను నమచ్చివాయ అనాలన్నమాట. అయినా మా తిన్నడు కూడా ఓ అంటే నా తెలియకపోయినా ఆ తరువాత ఆ శివయ్య మీద చాలా సుతులు రాశాడంట. తిన్నడా? మా అన్న తిమ్మప్ప గురించి తెలుసు గాని ఈ తిన్నడెవరు? అదేనమ్మా, ఆ బాలా శంకరుడు కన్నప్పిచ్చి కన్నప్ప అయ్యాడు కదా, ఆ తిన్నడు. అమ్ము బండా, నిన్నింకెప్పుడూ కదిలించను. నన్ను వదిలే, నేను వస్తా. బాబాయ్, గూడెం దాకా రమ్మంటావా? వద్దమ్మా, నువ్వు వెళ్ళు. ఈ బండ ఉన్నాడు కదా, తీసుకెళ్తాడమ్మా. సరే, నేను వస్తా. అలాగే. మామా, రాజమయ్య దగ్గరికి తీసుకెళ్ళనా, లచ్చన్న దగ్గరికి తీసుకెళ్ళనా? ఎందుకురా, నువ్వుంటే ఆ ఇద్దరు ఉన్నట్టే. మరి నేను అమాయకుడు అన్నావు కదా. పొరపాటు అయిపోయిందిరా, నిన్న అమాయకుడని నేను అమాయకుడు అయ్యాను. సరేనా? కదా, నేను తెలివైన వాడిని, కానీ మా రాజమయ్య నన్ను ఒరే అయోమయం అని పిలుతాడేటి? ఆయన అడక్కపోయారా? నన్ను ఒరే అయోమయం అని పిలుతాడేటి? ఆయన అడక్కపోయారా? అడిగాను, అది ముద్దు పేరని చెప్పాడు. అయినా మా రాజమయ్య నన్ను అట్టా పిలిస్తేనే నాకిష్టం. పదమామ, నిన్ను మీ గూడానికి తీసుకెళ్తాను, పద వెళ్దాం. అలాగేరా, పద వెళ్దాం. అబ్బా. మావా, మావా, ఏటమ్మా యాడికా పరుగు? మీ ఇంటికే. యానికి ఏటైనది? మా అయ్యకి ఏదో అయినది. ఇందాకొచ్చేటప్పుడు ఆయాసంగా ఉందన్నాడు. ఇంట్లోనే ఉన్నాను, నాకేటి అవ్వలేదు అంటున్నాడు. అయినా సరే ఓసారి నువ్వు లచ్చనమామ వచ్చి సొత్తే నాకు ఆపరాగా ఉండదు. మా బండ అంతా చెప్పినాడు. వైద్యం చేసినాడంట, ఇంకేమీ పర్లేదని చెప్పినాడు. ఆడు చేసిన వైద్యం నేను లచ్చన కూడా చేయలేకపోయేవాళ్ళం. యానికంటే గిల్లి సెట్టేరు నోట్లో పెట్టి నమిలి దాన్ని ఉమ్మెత్తాకులు వేసి ఇంక 2-3 మూలికలతో కలిపి ఇలాంటి వాళ్ళకి వాసన చూపించాలి. అప్పుడే ఆ గాబర నెమ్మదిస్తుంది. కానీ ఆ ఏరుని నోట్లో నమలాలంటే శానా ధైర్యం కావాలి. అదొక రకమైన భయంకర ఇసప్ మూలిక. రసం పొరపాటును నోట్లోకి వెళ్ళిందా ఇక అంతే సంగతి. దాని వాసన చూసినట్టయితే ఇక మళ్ళీ అటువంటి జబ్బు మన దరిదాపున్నకు రానే రాదు. అంత చక్కటి వైద్యకం సాహసంగా చేసినాడు మన బండ. ఇక నేను నచ్చన్న వచ్చి మాత్రం చేసేదే ఉంది. అయినా మీ అయ్యకి ఏమీ కాదే, నువ్వేం కంగారు పడుకో. సరే మావా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది. ఒకవేళ మళ్ళీ ఏదైనా తేడా వస్తే అప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఇక ఏమీ చేయదని నేను చెప్తున్నాను కదా. అయినా ఇంత చిన్నసేనికి అంత అడావిడి చేస్తారేటే? అడావిడేటి మావా, అడావిడి. నా చిన్నప్పుడే తల్లిపోయినా ఆ లోటు తెలియకుండా పెంచిన అయ్యకి ఏటవుతాదో అని ఆ మాత్రం బెంగా భయం ఉండవా? నేను చెప్తాంది అదేనే పిచ్చి మొహమా. మీ అయ్యకి ఏమీ కాకుండా చూసుకోటానికి నేను, లచ్చన్న, మీ అత్త అందరం ఉన్నామే. అయినా ఆడు నాకు పేన స్నేహితుడు. ఆ తర్వాత పెద్దలు నొప్పించి ఆడి చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేసినాడు. ఆడు ఒప్పుకోకపోయినా నేను ఆడికి మా బంధుబలంలో నా అమ్మాయినిచ్చి పెళ్లి చేసినాను. కానీ నిన్ను కని ఆమె వెళ్ళిపోయినది. మరో మనసు చేస్తానన్నాను. కానీ నీకెక్కడ ఆరల్లొస్తాయోనని నీకోసం అలానే ఉండిపోనాడు. నాకంటే చిన్నోడైనా ఆడంటే చిన్నప్పటి నుంచి నాకు పేనమే. ఎన్నోసార్లు చిన్నప్పుడే ఆడ నన్ను అపాయాల్లోంచి కాపాడినాడు. ఓసారి వెనకమాలనే వస్తున్న పుల్ని నేను చూడలేదు. అది నా మీద దోకపోతే బల్లి విసిరి దాన్ని నేల కూల్చేసినాడు. మెన్నా కాటు నుంచి త్రుట్లో తప్పించినాడు. ఓసారి మా గురువు సాయం సమయంలో మారేడుకాయలు తెమ్మంటే చెట్టు ఎక్కినాను.
కొమ్మిరిగి కోన్లోకి పడిపోనాను. అంతే, చెట్టు కింద నించున్న మీ అయ్యా కోన్లోకి దబాలను దూకేసినాడు. ఎందుకు చేసినావురా ఈ పని అంటే, రేతిరంతా ఈ కోన్లోనే నువ్వు ఉండాలి, నీ కాలచేప ఉండదని నేను దూకేసినాను అన్నాడు. ఆ రాత్రి నెగడ వెలిగించుకొని ఇద్దరం కబులు చెప్పుకుంటూ గడిపినాం. తెల్లారినాక కొండెక్కొచ్చిన మమ్మల్ని చూసి, మా స్నేహితాన్ని చూసి గూడెం అంతా ఎంత సంబరాలు చేసిందో మర్చిపోలేనే. ఇలా మా విషయాలు చెప్పుకుంటా పోతే నాకు పొద్దే తెలీదే. ఎందుకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకు ప్రాణమే, కాకపోతే బయట తిరుగుతాంది అంతే. మనసులో ఇంత తిట్టాన్ని పెట్టుకొని బయటికి ఎప్పుడు కాలు దూనట్టు కనబడతారేటి మామా? దానికి ఓ పెద్ద కథ ఉందే, చెప్తాను. ఓసారి ఏమైంది, రమణధర నేను రమ్మంటున్నాడు. రమణధర నన్ను రమ్మంటున్నాడా? పోతున్నాను, నువ్వు ఇంటికి వెళ్తాలే. రాజమయ్యని రమణదోర్ ఎందుకు పిలిచినట్టు? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే